హాయ్ చెన్నై లవ్ స్టోరీ. ఈ మూవీ మనకి ఈరోజు రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా 12 తర్వాత ఈరోజు మేము ప్రీమియర్ చూసాము. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఆస్పైరింగ్ ఫిలిం మేకర్గా మన కిరణ్ అబ్బవరం గారు చెన్నైకి వస్తారు డైరెక్టర్ అవ్వాలి అని. ఆ వచ్చిన జర్నీలో మన హీరోయిన్ గారిని కలుస్తారు. సో వాళ్ళిద్దరి మధ్యలో లవ్ ఎలా జరిగింది అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకి మూవీ ప్లాట్. ఈ రివ్యూ కంప్లీట్ చేసే ముందు ఎస్కేఎన్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఆ సినిమా అంతా బాగుందన్న, కానీ ఆ ఒక్క సీన్, ఆ ఒక్క షాట్ ఎందుకు పెట్టామన్న నాకు అర్థం కాలేదు. ఆ ఒక్క సీన్ పెట్టకుండా ఉంటే సినిమా ఇంకా బాగుండేది చెప్తున్నా కదా. ఇప్పుడు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుందాము. హానెస్ట్లీ కిరణ్ అబ్బవరం గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే నాకు ఇందులో చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఐ లిటరలీ ఎంజాయ్డ్ త్రోట్లీ ఎంజాయ్డ్ ద మూవీ. హీరోయిన్గా మన గౌరవప్రియ గారి పర్ఫార్మెన్స్ కూడా ఇరగ్గొట్టేసింది తెలుసా. హీరోని డామినేట్ చేసింది. అసలు ఆ ఏడ్చే సీన్స్ అయినా, కోప్పడే సీన్స్ అయినా, మందాగే సీన్స్ అయినా పీక్ అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై మణి శర్మ గారు మనీ గాడ్ అని ఎందుకంటారో ప్రూవ్ చేశారు. దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అసలు సాంగ్స్ అన్నీ బాగున్నాయి అబ్బా. సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ బాగుంది. అంటే ఇండివిజువల్గా వింటున్నప్పుడు అంతేం ఎక్కలేదులే కానీ, బట్ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం త్రూ అవుట్ ద స్టోరీతో కనెక్టింగ్గా చాలా బాగుంది సాంగ్స్ కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు. అండ్ ఇలాంటి లవ్ స్టోరీస్ మనకి ఇంతకుముందు ఎప్పుడు రాలేదు హానెస్ట్లీ. తెలుగులో ఇలాంటి లవ్ స్టోరీస్ ఇలా అంటే ప్రేమ కథలన్నీ ఒకటేలాగా ఉంటే ఆ ప్రేమకు అర్థమేముంటుంది అని ఒక మాటకి జస్టిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ చాలా సీన్స్కి పే ఆఫ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. సాయి రాజేష్ గారు రాసుకుంది చాలా బాగా రాసుకున్నారు. అంతే బాగా రాజు గారు కూడా చూపించారు మనకి. ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే, ఫస్ట్ హాఫ్ ఈజ్ పీక్ ఫర్ మీ. ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో మనకి ఇచ్చే ట్విస్ట్తో సెకండ్ హాఫ్ ఎలా రాస్తారు, ఎలా వెళ్తుంది అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. సెకండ్ హాఫ్లో కొంచెం అటు ఇటు డౌన్స్ ఉన్నా కూడా, డిప్ అయినా కూడా, ఓవరాల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఇట్స్ ఓకే. ఒక జస్టిఫికేషన్ అనేది ఇచ్చారన్నమాట ఒక స్టోరీకి, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీకి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు. అండ్ ఈ మూవీ థియేటర్స్లో చూడొద్దా అని అంటే ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ బేస్డ్ ఆన్ దిస్ రివ్యూ. ఒకవేళ మీరు చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ విల్స్ అనదర్ వీడియో. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఒకటి అవుతుందేమో. బాయ్.